కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దాన్ని కూడా నెంబర్ తీసుకొచ్చి దాన్ని కూడా నేషనల్ డిక్లేర్ చేయించి దానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ చేస్తాం. ఈ మొదటి భాగానికి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి 3,000 కోట్లు అడుగు లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే భూసేకరణ సమస్య లేకుండా ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మన రివ్యూలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్తోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం. ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా. ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు. ఒక్క పని చేయలేదు. అందుకే ఆయన తుక్కు కూడగొట్టిండు. ఏం చేసిన పని ఏంటంటే మద్యం అమ్మకాలు 50,000కు పెంచిండు. మొన్న మద్యం టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి, నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో పిలవాలి. కానీ ఔటర్ రింగ్ ఎట్లా అమ్ముకొని మనం వస్తామో లేదని చెప్పి కాంట్రాక్టులకు ఇచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటాను, కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది. నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా నోట్ ఇచ్చాను సీఎం గారు. అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం ఉన్నది కదా. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం. మేధావులు జియో ఫిజికల్ వాళ్ళు వచ్చి మీరు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారెంటీలు. అంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం. 3 డ్యాములు కొట్టుకుపోయినాయి. గత కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌస్లు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా దానికి ఏమవుతుంది? మధ్యలో 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులు అందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు. మనం మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరూ మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మానం మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టిన కేసులు? మీరు నువ్వు దోసుకున్నావు అంతా ఎక్కడెక్కడ దోసుకున్నావు ఆయన బయట పెడితే ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినావు. మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకుని లోపల వేసినావు. సరే మందకృష్ణ మాది ఏ పార్టీలో ఉన్నా మాకు సంబంధం లేదు. ఆయనని జైలు వేసినావు. ధర్నా చౌక్ ఎత్తేసినావు. మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన బొమ్మలను కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్యులు కానీ బయటికి వెళ్ళనియలే. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినావు, పర్మిషన్లు ఇస్తున్నావు. ఏ ఇష్యూ టెట్ కంటే 2,00,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. మన వైన్ షాప్కు 1,20,000 మంది యువకులు 4-5 మంది మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాప్ల మీద అమాయకుల మీద 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అంటే పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులు అంటే తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవాళ ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు లేవు. డాలర్ షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకున్నావా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకున్నావా, ఏవో బతుకు తెరువు కోసం మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు. 100 ఏళ్ళు ఎంతకు తీసుకుపోయాడు. హైదరాబాద్ ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత కట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంటి? మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి. నడుపులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్ పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకనే దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే.
ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. మొత్తం అప్రకారం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే, ఈ 2 నెలల ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఉండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను, శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఉండే అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్ని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాం 2 days కోసం. మళ్ళీ 27th రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మా తీర్మాన బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మొన్న ఎంపీ ఎన్నికలు అప్పుడే